హలో మామ, ఈరోజు అయితే మనం తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మనం సర్వపిండి కోసం బియ్యపిండి, అందులో కొద్దిగా సరిపడేంత ఉప్పు, కారం, జీలకర్ర, అలాగే నూరిన అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర కళ్యమాకి వేసుకోవాలన్నమాట. మేమైతే ఉల్లిగడ్డతో కూడా సర్వపిండి చేసుకుంటాం అనమాట. సో మా అమ్మ అయితే నా కోసం ఉల్లిగడ్డ సర్వపిండి అయితే ఒక అడుగు చేస్తుందన్నమాట. సో ముందుగా బియ్యపిండిలో వాడిని కలుపుకున్న తర్వాత అయితే దీన్ని ఒక ముద్దలా చేసుకోవాలన్నమాట. సో తీసుకొని ఆ సర్వపిండిని గోలియడానికి మా అమ్మ అయితే 2 గిన్నెలు తీసుకుందనమాట. సో ఒక గిన్నెలో సరిపడంత నూనె పోసి అయితే దీన్ని అయితే గిన్నె చుట్టూ అయితే ఆ పిండిని అప్లై చేయాలన్నమాట. సో గిన్నె చుట్టూ ఇలా అప్లై చేసినాక అయితే వాటికైతే రంధ్రాలు చేయాలన్నమాట. సో రంధ్రాలు చేస్తే ఆ రంధ్రాల ద్వారా ఆయిల్ అనేది పిండి కిందికి వెళ్ళి సర్వపిండి అయితే మంచిగా గోలుతుందన్నమాట. సో తర్వాత స్టవ్ మీద పెట్టేసాక అయితే కొద్దిసేపటి తర్వాత అయితే ఆ గిన్నెని అయితే చుట్టూ అయితే తిప్పుతూ ఉండాలన్నమాట. సో అప్పుడైతే ఆ సర్వపిండి అనేది అన్న వైపులా కాలి మనకైతే సర్వపిండి అనేది గోలుతుందన్నమాట. సర్వపిండి ఎంత మంచిగా గోలితే మనకు అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో తర్వాత ఆ పలపులతో అయితే ఆ గిన్నె నుండి అయితే సర్వపిండి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇందులోకి మనం నెయ్యి కానీ పెరుగు కానీ అద్దుకొని తింటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువగా పెరుగుతోనైతే తింటాం అన్నమాట. సో మంచి మిగడ పెరుగు ఉండాలి కానీ సర్వపిండికి